హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సోనీ మార్వెల్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడైనా వెయిట్ చేస్తున్న వన్ ఆఫ్ ది మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ క్రావెన్ ది హంటర్. ఈ మూవీ కోసం వరల్డ్ మొత్తం వెయిట్ చేస్తుంది. ఎందుకంటే ఒకవేళ ఈ మూవీ బాగుంటే సోనీని అప్రిషియేట్ చేద్దామని కొందరు, ఒకవేళ సోనీ దరిద్రం కొద్దీ బాగలేకుంటే సోనీని మింగుదామని మరికొందరు ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. క్రావెన్ ది హంటర్ డిసెంబర్ 13న థియేటర్స్లోకి వస్తుంది. అంటే ఇంకో 3 డేస్కి అనుకోండి. ప్రతి ఒక్కరికి కూడా సోనీ స్పైడర్ మ్యాన్ క్యారెక్టర్స్ మీద మంచి ఇంట్రెస్ట్ ఉంది, కానీ దాన్ని సోనీ యూజ్ చేసుకోలేకపోతుంది. అలాగే నేను మొన్న మన ఛానల్లో ఒక వీడియో అప్లోడ్ చేశాను, అదే క్రావెన్ ది హంటర్ ఫుల్ ఆరిజిన్. ఈ వీడియో అప్లోడ్ చేసినప్పుడు నేను అనుకున్న ఒక విషయం ఏమిటంటే, ఎవరు చూస్తారులే, అసలే మన వాళ్ళకు సోనీ మీద ఇంట్రెస్ట్ పోయిందని. ఈ క్రావెన్ వీడియోకి కనీసం 1K వ్యూస్ వస్తే గొప్ప అనుకున్నా. కానీ గైస్, మీ అందరికీ థ్యాంక్స్. ఈ వీడియో 6K వ్యూస్ దాటుకుని వెళ్తూనే ఉంది. ఈ వీడియోకి వచ్చిన వ్యూస్ బట్టి చూస్తే క్రావెన్ ది హంటర్ కోసం చాలామంది ఈగర్లీ వెయిట్ చేస్తున్నారని క్లియర్ కట్గా తెలుస్తుంది. అలాగే క్రావెన్ ది హంటర్ ఆరిజిన్ వీడియో చూడకపోతే ప్లీజ్ గైస్ వెళ్ళి చూసేయండి, ఎందుకంటే క్రావెన్ ఎవరనేది తెలుస్తుంది. ఇంక ఈరోజు టాపిక్ ఏంటంటే, క్రావెన్ ది హంటర్ మూవీ చూసే ముందు మనం తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు ఏంటి. నెంబర్ 1, అసలు ఎవరి క్రావెన్. నెంబర్ 2, ఈ లైవ్ యాక్షన్ క్రావెన్ క్యారెక్టర్కి మరియు మార్వెల్ కామిక్స్లో ఉన్న క్రావెన్కి డిఫరెన్స్ ఏంటి. నెంబర్ 3, ఇంతకీ ఈ క్రావెన్ ది హంటర్ మూవీ ప్లాట్ ఎలా ఉండబోతుంది. నెంబర్ 4, ఈ మూవీ యొక్క స్టోరీ కామిక్స్కి రిలేటెడ్గా ఉంటుందా, లేదా ఈ స్టోరీని వీళ్ళు సపరేట్గా రాసుకున్నారా. నెంబర్ 5, క్రావెన్ స్టోరీ ఏ యూనివర్స్లో జరుగుతుంది, ఈ యూనివర్స్లో స్పైడర్ మ్యాన్ ఉంటాడా. నెంబర్ 6, రైనో ఎవరు. నెంబర్ 7, ఇంకా మిగిలిన క్యారెక్టర్స్ గురించి బ్రీఫ్గా మన స్టైల్లో మాట్లాడుకుందాం. ఇలా 1 కాదు 2 కాదు చాలా విషయాలు ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. ఈ విషయాలన్నీ తెలుసుకున్న తర్వాత మీరు ఈ మూవీని చూస్తే క్లియర్ కట్గా అర్థమవుతుంది. ముందుగా ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఎవరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. అలాగే ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మండి కొరది ఒక లైక్ సబ్స్క్రైబ్ మాత్రమే. ఇక మెయిన్ కంటెంట్లోకి వెళ్దాం. నెంబర్ 1, హూ ఈజ్ క్రావెన్ ది హంటర్. క్రావెన్ అసలు పేరు సర్జీ క్రావెనెఫ్. ఇతను ఒక రష్యన్. అలాగే ఇతని ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా హై రేంజ్లో ఉంటుంది. వీళ్ళు గొప్ప కుటుంబంకు చెందిన వాళ్ళు. వీళ్ళను క్రావెనెఫ్స్ అంటారు, అలాగే హంటర్స్ అని కూడా అంటారు. క్రావెన్ ఫాదర్ నికోలై క్రావెనెఫ్. ఇతని మదర్కి హెల్త్ బాగాలేక చనిపోతుంది. అలాగే క్రావెన్కి ఒక హాఫ్ బ్రదర్ కూడా ఉంటాడు, అతని పేరు డిమిట్రీ. రష్యన్ రెవల్యూషన్ కారణంగా క్రావెన్ ఫ్యామిలీ చాలా కోల్పోతుంది. ఇంకా దీని తర్వాత మొత్తం క్రావెన్ స్టోరీనే ఉంటుంది. అతని ఫాదర్ ఎక్కడ కూడా పెద్దగా కనిపించడు. ఆ తర్వాత క్రావెన్ ఆఫ్రికాకు మైగ్రేట్ అవుతాడు. అక్కడే ఉండి వేటాడడం నేర్చుకుంటాడు. అలాగే పెద్ద హంటర్గా కూడా మారతాడు. అలాగే ఆ అడవిలో పవర్స్ ఇచ్చే ఒక హెర్బల్ పోషన్ని కనుక్కుని దాన్ని దొంగలించి తాగేస్తాడు. ఆ విధంగా క్రావెన్కి పవర్స్ అయితే వస్తాయి. ఆ తర్వాత క్రావెన్ ఎలా ప్రపంచంలోనే పెద్ద వేటగాడిగా ఎదిగాడు, తనకు స్పైడర్ మ్యాన్ ఒక పెద్ద ప్రే అని ఎలా తెలుసుకుంటాడు, ఎందుకని స్పైడర్ మ్యాన్ని హంట్ చేస్తాడు, అలాగే ఎందుకని స్పైడర్ మ్యాన్ని చంపేస్తాడు, ఆ తర్వాత ఎందుకని క్రావెన్ చనిపోతాడు, మళ్ళీ ఎలా బ్రతుకుతాడు, క్రావెన్ ఫ్యామిలీ ఏం చేస్తుంది, ఇలా చాలా విషయాలు మీకు తెలియాలంటే ఆల్రెడీ మన ఛానల్లో క్రావెన్ ది హంటర్ యొక్క ఫుల్ ఆరిజిన్ వీడియో ఉంది, అది చూసేయండి. అది చూస్తే మీకు క్రావెన్ గురించి ప్రతి విషయం అర్థమవుతుంది. ఇంకా ఇది క్రావెన్ ది హంటర్ యొక్క మార్వెల్ కామిక్ ఆరిజిన్ స్టోరీ. నెంబర్ 2, వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ కామిక్ క్రావెన్ అండ్ లైవ్ యాక్షన్ క్రావెన్. ముందు మనము మాట్లాడుకునేది మార్వెల్ కామిక్ ఆరిజిన్, ఇంకా లైవ్ యాక్షన్ క్రావెన్ యొక్క ఆరిజిన్ గురించి మాట్లాడుకుందాం. మీరు ఈ మూవీ యొక్క ట్రైలర్స్ చూసినట్లయితే మీకు క్రావెన్ ఆరిజిన్ అర్థమయ్యే ఉంటుంది. అసలు మార్వెల్ కామిక్స్లో క్రావెన్ ఆరిజిన్కి లైవ్ యాక్షన్ క్రావెన్ ఆరిజిన్కి చాలా తేడా ఉంది, అసలు సంబంధం ఉండదు. ఈ మూవీలో క్రావెన్ ఫాదర్ అయిన నికోలై క్రావెనెఫ్ చాలా హై పొజిషన్లో ఉంటాడు, అంటే లైక్ గ్యాంగ్స్టర్ లాగా అనుకోండి. ఈ క్రావెనెఫ్స్ అందరూ కూడా హంటర్సే కాబట్టి వాళ్ళ సంప్రదాయాన్ని వాళ్ళు మర్చిపోరు. ఒకరోజు నికోలై క్రావెనెఫ్ క్రావెన్ని మరియు అతని తమ్ముడైన డిమిట్రీని వేటకైతే తీసుకెళ్తాడు. ఇంకా అక్కడ క్రావెన్కి ఒక పెద్ద లైన్ అయితే ఎదురవుతుంది. దాన్ని హంట్ చేయమని నికోలై క్రావెనెఫ్ చెప్తాడు, కానీ క్రావెన్ దాన్ని చూసి భయపడతాడు. ఇంకా లైన్ వచ్చి క్రావెన్ మీద అటాక్ చేస్తుంది. ఈ టైంలో తన ఫాదర్ అయిన నికోలై క్రావెన్ని నువ్వు కూడా మీ అమ్మలాగే అని చెప్పి క్రావెన్ని అక్కడే వదిలేసి వెళ్ళిపోతాడు. ఆ లయన్ క్రావెన్ని అటాక్ చేసే సమయంలో లయన్ బ్లడ్ అనేది క్రావెన్ గాయం మీద పడి తన డిఎన్ఏలో కలిసిపోతుంది. ఇంకా ఈ విధంగా క్రావెన్కి పవర్స్ అయితే వస్తాయి. ఇది లైవ్ యాక్షన్ క్రావెన్ యొక్క ఆరిజిన్. అసలు సంబంధం లేదు కదా. సోనీ వాళ్ళు క్రావెన్ ఆరిజిన్ని వాళ్ళకు నచ్చినట్లు రాసుకున్నారు. మార్వెల్ కామిక్స్కి లైవ్ యాక్షన్కి చాలా చేంజెస్ అయితే చేశారు. మార్వెల్ కామిక్స్లో క్రావెన్ ఆఫ్రికా అడవుల్లో ఉన్న ప్రతి ఒక్క జంతువుని వేటాడేవాడు, కానీ లైవ్ యాక్షన్లో
మాత్రం క్రావెన్ ఒక అనిమల్ లవర్. మీరు ట్రైలర్లో ఒక సీన్ని చూసినట్లయితే అడవి జంతువులను వేటాడుతున్న పోచర్స్ని క్రావెన్ భయంకరంగా చంపేస్తాడు. అంటే క్రావెన్ అడవిని ప్రొటెక్ట్ చేస్తూ అనిమల్స్ని సేవ్ చేస్తూ ఉంటాడని తెలుస్తుంది. ఈ విధంగా కామిక్స్కి లైవ్ యాక్షన్కి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది. నెంబర్ 3, క్రావెన్ ది హంటర్ మూవీ ప్లాట్. ఈ సినిమా కథ ఎలా ఉండబోతుందని మాట్లాడుకుందాం. అంటే నేను చెప్పేది కరెక్ట్ అనుకోకండి, నేను అనుకున్న ప్లాట్ చెప్తున్నా. రీసెంట్గా వచ్చిన ట్రైలర్ ప్రకారం ఈ మూవీ స్టోరీ అనేది తండ్రి కొడుకుల మధ్య ఉంటుంది. అలాగే ఇది క్రావెన్ ది హంటర్ యొక్క ఆరిజిన్ ఫిలిం. మనము షాంగ్-చి అండ్ ద లెజెండ్ ఆఫ్ 10 రింగ్స్ మూవీ చూసినట్లయితే అందులో స్టోరీ అనేది తండ్రి కొడుకుల మధ్య ఉంటుంది. సేమ్ ఈ క్రావెన్ ది హంటర్ మూవీ కూడా అలానే ఉంటుందని నేను అనుకుంటున్నాను. క్రావెన్ ఫాదర్ అయిన నికోలై క్రావెనోవ్ ఒక పెద్ద రిచ్ మ్యాన్, అలాగే రష్యాలో ఒక పెద్ద గ్యాంగ్స్టర్ అనుకోండి. ఎంత పెద్ద ఫ్యామిలీ అయినప్పటికీ, ఎంత మనీ ఉన్నప్పటికీ తరతరాలుగా వస్తున్న తన కుటుంబ సంప్రదాయాన్ని మర్చిపోడు కదా, అదే వేట, హంటింగ్. నికోలై క్రావెనోవ్కి 2 కొడుకులు ఉంటారు. అందులో సర్జీ క్రావెనోవ్ ఫస్ట్ వాడు. క్రావెన్కి ఒక హాఫ్ బ్రదర్ కూడా ఉంటాడు, అతని పేరు డిమిట్రీ. క్రావెన్ మదర్ ఆరోగ్యం బాగా చనిపోతుంది. ఇది ట్రైలర్లో మెన్షన్ చేశారు. ఎందుకంటే కామిక్స్లో కూడా క్రావెన్ మదర్కి అసలు స్టోరీనే ఉండదు. అయితే క్రావెన్కి తన ఫాదర్కి అసలు పడదు, ఇద్దరు ఆపోజిట్గా ఉంటారు. లేదా నికోలైకి క్రావెన్ అంటే అసలు ఇష్టం ఉండదని కూడా మనం అనుకోవచ్చు. నికోలై వేరే గ్యాంగ్స్టర్స్ని చంపమని కొంతమందికి సుపారీ ఇస్తూ ఉంటాడు. అలా ఒకరోజు నికోలై క్రావెన్ని హంట్కి అయితే తీసుకెళ్తాడు. అయితే క్రావెన్ లైన్ని హంట్ చేయలేడు, అలాగే దాని చేతిలో గాయపడతాడు. అయితే ఎందుకు పనికిరాని తన కొడుకును అక్కడే వదిలేసి నికోలై క్రావెనోవ్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అయితే ఆ రేడియో యాక్టివ్ లైన్ వల్ల క్రావెన్కి సూపర్ పవర్స్ అయితే వస్తాయి. ఇంకా అప్పటి నుండి క్రావెన్ ఒకటిగానే లైఫ్ని లీడ్ చేస్తాడు. అలాగే తన ఫాదర్ మీద తను ఎలాగైనా పగ తీర్చుకోవాలని అనుకుంటాడు. అంతేకాకుండా నికోలై మరియు అతని గ్యాంగ్ మెంబర్స్ అడవి జంతువులను హంట్ చేస్తూ ఉంటారు. క్రావెన్ ఒక అనిమల్ లవర్ కాబట్టి ఆ పోచర్స్ని హంట్ చేస్తూ ఫారెస్ట్ని మరియు అనిమల్స్ని సేవ్ చేస్తూ ఉంటాడు. అంతేకాకుండా కామిక్స్లో క్రావెన్ యొక్క ప్రేస్ వచ్చేసి అనిమల్స్, తర్వాత స్పైడర్ మ్యాన్ అవుతాడు. కానీ ఇక్కడ మాత్రం క్రావెన్ యొక్క ప్రేస్ పెద్ద పెద్ద క్రిమినల్స్ అండ్ పెద్ద పెద్ద గ్యాంగ్స్టర్స్. అంటే క్రావెన్కి సూపర్ పవర్స్ వచ్చిన తర్వాత పెద్ద పెద్ద క్రిమినల్స్ని మరియు గ్యాంగ్స్టర్స్ని వేటాడుతూ ఉంటాడు. అలాగే క్రావెన్ తన ప్రేని ఒకసారి చంపాలని డిసైడ్ అయితే అసలు వదిలిపెట్టాడు. ఇంకా తన ఫాదర్ క్రావెన్ని పట్టుకోమని కొంతమంది విలన్స్ని రిక్రూట్ చేసుకుంటాడు. అందులో ఫారెనర్ ఒకడు, రైనో ఒకడు. అంతేకాకుండా డిమిట్రీ క్యారెక్టర్ కూడా ముఖ్యమని మనకు తెలుస్తుంది. చివరికి ఈ తండ్రి కొడుకుల మధ్య ఏం జరుగుతుంది అనేది మనము మూవీలోనే చూడాలి. సేమ్ షాంగ్-చి అండ్ ద లెజెండ్ ఆఫ్ 10 రింగ్స్ లాగా ఉంది కదా, ఇలానే ఉంటుందని నేను చెప్పడం లేదు, కొంచెం ఇలానే ఉంటుంది. ఇంకా ఓవరాల్గా ఇది ఈ మూవీ యొక్క ప్లాట్. నెంబర్ 4, క్రావెన్ ది హంటర్ మూవీ స్టోరీ రిలేటెడ్ టు కామిక్స్. చాలామందికి ఒక డౌట్ అయితే ఉండొచ్చు, ఈ స్టోరీ కామిక్స్కి రిలేటెడ్గా ఉంటుందా లేదా అని. అసలు ఈ క్రావెన్ ది హంటర్ స్టోరీకి మార్వెల్ కామిక్స్కి అసలు సంబంధం లేదు. కామిక్స్లో క్రావెన్ పవర్స్ అనేవి హెర్బల్ పోషన్ వల్ల వస్తాయి, కానీ ఈ లైవ్ యాక్షన్లో రేడియో యాక్టివ్ లైన్ బైట్ చేయడం వల్ల వస్తాయి. కామిక్స్లో క్రావెన్ అనిమల్స్ని హంట్ చేస్తాడు, తర్వాత స్పైడర్ మ్యాన్ని హంట్ చేస్తాడు. కానీ లైవ్ యాక్షన్లో క్రావెన్ ఒక యానిమల్ లవర్ కాబట్టి యానిమల్స్ని మరియు ఫారెస్ట్ని సేవ్ చేస్తూ పోచర్స్ని హంట్ చేస్తాడు. అలాగే పెద్ద పెద్ద క్రిమినల్స్ని, గ్యాంగ్స్టర్స్ని కూడా హంట్ చేస్తూ ఉంటాడు. మార్వెల్ కామిక్స్లో క్రావెన్ పెద్దవాడైన తర్వాత తన ఫాదర్ యొక్క క్యారెక్టర్ అనేది అసలు కనిపించదు, మొత్తం క్రావెనే ఉంటాడు. కానీ లైవ్ యాక్షన్లో క్రావెన్ ఫాదర్ అయిన నికోలై క్రావెనోవ్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ అని తెలుస్తుంది. కామిక్స్లో తన తండ్రికి క్రావెన్కి అసలు గొడవలు ఉండవు, కానీ లైవ్ యాక్షన్లో క్రావెన్ తన ఫాదర్కి ఫుల్ ఆపోజిట్గా ఉంటాడు. ఇన్ కేస్ లైవ్ యాక్షన్లో తన ఫాదర్ అయిన నికోలై క్రావెనోవే క్రావెన్కి విలన్ అయి ఉండొచ్చు. కామిక్స్లో క్రావెన్ లైఫ్ అంతా కూడా స్పైడర్ మ్యాన్ని వేటాడడానికి సరిపోతుంది, కానీ ఇక్కడ లైవ్ యాక్షన్లో స్పైడర్ మ్యాన్ లేడు. ఇది మార్వెల్ కామిక్స్కి లైవ్ యాక్షన్కి ఉన్న తేడా. నెంబర్ 5, క్రావెన్ రిలేటెడ్ టు విచ్ యూనివర్స్. ఇది పెద్ద టాస్క్ అయిపోయింది అందరికీ, అందరూ కూడా జుట్లు పీక్కుంటున్నారు. అసలు క్రావెన్ది ఏ యూనివర్స్ రా స్వామి అని. యాక్చువల్ చెప్పాలంటే క్రావెన్ ఉండవలసింది స్పైడర్ మ్యాన్ యూనివర్స్లో, కానీ సోనీలో స్పైడర్ మ్యానే లేడు. సోనీ వాళ్ళు స్పైడర్ మ్యాన్ లేకుండానే ముందుకు వెళ్తున్నారు. అలాగే ఐ థింక్ క్రావెన్ది కూడా వేరే యూనివర్స్ అని నేను అనుకుంటున్నాను. ఇన్ కేస్ వెనమ్ యూనివర్స్లో ఉంటే బాగుంటుంది. అలాగే నేను అనుకునేది ఏమిటంటే వీళ్ళందరినీ ఆండ్రూ గార్ఫీల్డ్ స్పైడర్ మ్యాన్ యూనివర్స్లో సెట్ చేసి ఉంటే బాగుండని. అప్పుడు ఒక సినిస్టర్ 6 ఫిల్మ్ని వీళ్ళు ప్లాన్ చేసుకోవచ్చు. సోనీ వాళ్ళు వెనమ్ ఫార్ములానే ఇక్కడ కూడా యూజ్ చేస్తున్నారు. అంటే స్పైడర్ మ్యాన్ లేకుండానే వెనమ్ క్యారెక్టర్కి ఒక మంచి ఫ్యాన్ బేస్ వచ్చింది. అలాగే క్రావెన్ విషయంలో కూడా అదే జరుగుతుందని వీళ్ళు అనుకుంటున్నారు. చూద్దాం మరి ఏం జరుగుతుందో. నెంబర్ 6, హూ ఈజ్ రైనో. మనము రైనో గురించి కన్ఫామ్గా మాట్లాడుకుని తీరాలి, ఎందుకంటే మార్వెల్ కామిక్స్లో వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టర్. స్పైడర్ మ్యాన్ విలన్స్లో కూడా రైనో ఒకడు. రైనోకి సంబంధించిన బ్రీఫ్ ఇన్ఫర్మేషన్
ఇన్ఫర్మేషన్ని ఇప్పుడు తెలుసుకుందాం. రైనో అసలు పేరు అలెక్సీ. ఇతను ఒక రష్యన్ క్రిమినల్. ఇతను ఒక ఎక్స్పెరిమెంట్ చేసి ఒక పాలిమర్ ఇన్స్ట్రచబుల్ సూట్ని రెడీ చేసుకుంటాడు. ఈ పాలిమర్ సూట్ అనేది అచ్చం రైనో లాగా ఉంటుంది. ఈ సూట్ ఇతనికి సూపర్ పవర్స్ ఇస్తుంది. అయితే రైనోని మనము ది అమేజింగ్ స్పైడర్ మ్యాన్ 2లో చూస్తాం, అది కూడా మెకానికల్ సూట్లో. అయితే ఇప్పుడు వస్తున్న ఈ క్రావెన్ ది హంటర్ మూవీలో అలెక్సీ ఒక ఎక్స్పెరిమెంట్ ద్వారా రైనో లాగా ట్రాన్స్ఫార్మ్ అవుతాడు. సేమ్ ఎలాగంటే హల్క్ లాగా. నాకైతే రైనో ట్రాన్స్ఫర్మేషన్ అనేది చాలా బాగా నచ్చింది. మనం ముందు మాట్లాడుకున్నట్లు అలెక్సీ ఒక రష్యన్ క్రిమినల్ కాబట్టి క్రావెన్ ఫాదర్ అయిన నికోలై క్రావెనాఫ్ క్రావెన్ని చంపమని అలెక్సీకి బౌంటీ ఇచ్చి ఉంటాడని నేను అనుకుంటున్నాను. ఇంకో థియరీ ఏంటంటే క్రావెన్ ఒక పెద్ద హంటర్ కాబట్టి ఈ రైనో క్రావెన్ని ఛాలెంజ్ చేస్తాడని అనుకుంటున్నాను. చూద్దాం మరి రైనో క్యారెక్టర్ అనేది ఈ మూవీలో ఎలా ఉంటుందని. నెంబర్ 7 రిమైనింగ్ క్యారెక్టర్స్ ఇన్ క్రావెన్ ది హంటర్. దాదాపు మనము అందరి గురించి మాట్లాడుకున్నాం, కానీ ఈ మూవీ యొక్క ట్రైలర్లో కనిపించిన ఇంకో మెయిన్ 3 క్యారెక్టర్స్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. నెంబర్ 1 డిమిట్రీ ఏకే కెమెలిన్. డిమిట్రీ క్రావెన్ యొక్క హాఫ్ బ్రదర్. అలాగే ఇతను కూడా స్పైడర్ మ్యాన్కి ఒక మెయిన్ విలన్ లాంటి వాడు. మార్వెల్ కామిక్స్ క్రావెన్కి స్పైడర్ మ్యాన్ గురించి చెప్పేది ఇతనే. అంటే కామిక్స్లో డిమిట్రీ ఎప్పుడు క్రావెన్కి సపోర్ట్గా ఉంటాడు, ఈ మూవీలో కూడా ఉంటాడని నేను అనుకుంటున్నాను. నెంబర్ 2 ఫారెనర్. ఇతని గురించి మార్వెల్ కామిక్స్లో పెద్దగా మెన్షన్ చేయలేదు, జస్ట్ ఫారెనర్ అంతే. ఇతను ఒక అసాసియన్, అంటే కిరాయి రౌడీ. బౌండీ ఇస్తే చాలు వేసేస్తాడు. అలాగే ఇతని కింద చాలామంది కిరాయి రౌడీలు పనిచేస్తూ ఉంటారు. ఫారెనర్కి పవర్స్ ఏమి ఉండవు, కానీ ఇతను హ్యాండ్ టు హ్యాండ్ కాంబాక్ట్లో తోపు. ఫారెనర్ ఒక అసాసియన్ కాబట్టి క్రావెన్ ఫాదర్ అయిన నికోలై క్రావెనాఫ్ క్రావెన్ని చంపమని ఫారెనర్కి సుపారీ ఇస్తాడని నేను అనుకుంటున్నాను. చూద్దాం మరి ఏం జరుగుతుందో. నెంబర్ 3 గలిప్సో. ఈ క్యారెక్టర్ కూడా ఒక మెయిన్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ అని చెప్పుకోవచ్చు. ఈమె ఒక ఉడో విచ్. మార్వెల్ యూనివర్స్లో చాలామంది విచెస్ అయితే ఉన్నారు, అందులో ఈమె ఒకటి. గలిప్సో క్రావెన్ యొక్క లవర్. అలాగే క్రావెన్కి పార్ట్నర్గా కూడా ఉంటుంది. నేను క్రావెన్ ఆరిజిన్ వీడియోలో ఈమె గురించి చెప్పలేదు. క్రావెన్ ది లాస్ట్ అండ్ కామిక్లో క్రావెన్ చనిపోయిన తర్వాత ఈ గలిప్సో క్యారెక్టర్కి మెయిన్ ఇంపార్టెన్స్ ఉంటుంది. మార్వెల్ కామిక్స్లో స్పైడర్ మ్యాన్ని, పనిషర్ని, డేర్ డెవిల్తో కూడా ఈమె ఫైట్ చేసింది. చెప్పాలంటే విచెస్ అందరిలో కల్లా గలిప్సో ఒక యూనిక్ విచ్. ఈమె కూడా క్రావెన్కి సపోర్ట్గా ఉంటుందని నేను అనుకుంటున్నాను. చూద్దాం మరి ఈ మూవీలో ఈమె క్యారెక్టర్ ఎలా ఉండబోతుందని. ఇంకా ఇదే కేసు వీడియో. మీరు క్రావెన్ ది హంటర్ మూవీ చూసే ముందు ఈ వీడియో చూస్తే చాలు మీకు ఈ మూవీ ఎలా ఉంటుందని క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఇంక ఈ వీడియో మీద మీ థాట్స్ ఏంటో కామెంట్ లేపండి. అలాగే ఈ మూవీకి వెళ్తున్నారా లేదా అని కూడా కామెంట్ లేపండి. నేనైతే వెళ్తున్నాను. అలాగే ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను ఎన్నుకోలేదు ఒక లైక్, సబ్స్క్రైబ్ మాత్రమే. ఓకే, బై గైస్.